ఈరోజు అయితే చాలా బిజీ మార్నింగ్ రొటీన్ అండి. ఇంకా అలాగే షాప్ ఐటమ్స్ ప్లస్ ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో అయితే పూర్తిగా చూసేయండి. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి నెక్స్ట్ డే వ్లాగ్ అండి. అంటే మండే రోజు. ఈరోజు అయితే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేరు. ఎందుకంటే ఇక జాగారం చేసినామని చెప్పినా కదా. యాక్చువల్గా అయితే పిల్లలు 12 వరకు మేల్కొని వండుకున్నారు. కానీ నేను ఎక్కువసేపు మేల్కొనేసరికి కొంచెం ఇక వాళ్ళకి టిఫిన్ బాక్స్ అన్నీ అయితే రెడీ కాలేదు. ఓన్లీ జస్ట్ దేవునికి ప్రసాదం కోసం ఒక స్వీట్ చేసి పెట్టిన అంతే. ఇక అందుకే వంట లేట్ అయిందని అయితే ఇక పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించలేను. ఇంకా అందుకే పిల్లలకైతే మార్నింగ్ టిఫిన్ చేసేసిన. వాళ్ళైతే తిని ఇక కంప్యూటర్లో అయితే గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు. ఇక్కడైతే నేను పాలకూర పప్పు చేస్తున్నా. ఇక్కడ పాలకూర పప్పు అయితే విజిల్స్ అయినాయి. ఇంకా అలానే ఇంకా నేను రైస్ కూడా పెట్టేసిన. ఎందుకంటే ఎప్పుడు ఆకలి అవుతుందా అని అడుగుతారో తెలియదు కాబట్టి తొందర చేస్తున్నా. ఇంత తొందర చేసినా కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే మా చిన్నోడు పాలకూర పప్పు తినడంట. ఆల్రెడీ అలిగిండు నేనైతే తినా అని. ఇక నాకైతే నిజంగా చెప్తున్నా, పాలకూర పప్పు ఎందుకు తినరో ఏమో కొన్ని నిజంగా పిల్లలైతే ఇది నచ్చదు అది నచ్చదు అంటారు. మనమేమో వాళ్ళకి మంచి ఫుడ్ ఇస్తే చాలా బెటర్ ఫుడ్ ఇవ్వాలని మనం ఆలోచిస్తే మా ఇంట్లో మాత్రం ఒకళ్ళు అది తినం ఒకళ్ళు ఇది తినం అని అంటారు. నిజంగా చెప్తున్నా, నాకైతే ఇదే టార్చర్ అవుతుంది. ఇంకా ఎలాగోలాగా వాడిని అయితే ఒప్పించిన, తినరా ఒక్కరోజు తిను, నైట్కి ఏమైనా స్పెషల్ చేసిస్తా అని. ఇంకా సరే అన్నాడు. కానీ ఇంకా చూద్దాం ఏం తింటాడో తినడో. ఇక్కడైతే పాలకూర పప్పు అయితే నేను పోపేస్తున్నా. ఇక్కడ పోపేసేటప్పుడు ఎంత 2 టైప్స్ ఆఫ్ పని చేస్తా తెలుసా. ఇక్కడ పోపేసి మళ్ళీ ఇంకోటి ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చితోని పప్పు చేస్తున్నా, పాలకూర పప్పు. అది వచ్చేసి నాకు మా పాపకి. ఇంకోటి ఏంటంటే కారం వేసి ఎండుమిర్చి కారం వేసి ఇంకో పప్పు చేస్తున్నా. అది మా బాబుకి మా ఆయనకి. ఇట్లా 2 టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే చేయాల్సి వస్తుంది పాలకూర పప్పు చేసినప్పుడు. మా ఇంట్లో పప్పులు చేసినప్పుడు కంపల్సరీ పచ్చిమిర్చి కారంతో ఒక పప్పు, ఎండిన కారం పొడితో ఇంకో పప్పు చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 పొయ్యిల మీద 2 పెట్టేసిన. ఇవి కూడా అయిపోతున్నాయి. ఇంకా వాళ్ళకైతే వాళ్ళకి నచ్చినవి చేస్తేనే మనకు కొంచెం హ్యాపీ ఉంటుంది కదా. ఇంకా పాలకూర పప్పు తినని అన్నాడు కాబట్టి ఇట్లా కారం వేస్తే కూడా తింటాడు కాబట్టి ఇంకా అట్లా నేనైతే చేస్తున్నా. ఇంకా చూస్తున్నారు కదా, కోపంతో వచ్చి వండుకుండు పాలకూర పప్పు చేస్తున్నా అని. ఇంకా సరే నేనే తినిపిస్తా అని చెప్తే ఇక చూడండి ముఖం ఎట్లా పెట్టిండు. ఇంకా నేను చెప్పిన నేనే తినిపిస్తారా, నీకు కొంచెమే పెట్టిన, మళ్ళీ చాలా కొంచెం పెట్టిన, చిన్నపిల్లలు తినే అంత పెట్టిన. వాడు తినమంటే కూడా ఏడుస్తుండే అసలు, నాకు వద్దు అని. ఇంకా చూస్తున్నా కదా వాని ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయో పాలకూర పప్పు తినడానికి. ఇంతే చేస్తారు మా ఇంట్లో అయితే. ఇంకా ఆల్రెడీ చెప్పిన నేను ఇలా కారం వేసిన అంటే ఓకే అని అడ్జస్ట్ అయిపోయి ఇక చూడండి ఆ ఫేస్ చూడండి ఎట్లా పెడుతుండు. కనీసం ఎంత బద్ధకం అంటే హాల్లోకి రారా తినిపిస్తా అన్నా కానీ రాలేడు. ఆడనే బెడ్ మీద కూర్చొని తింటుండు. మీ ఇంట్లో కూడా పిల్లలకు నచ్చని కూరలు ఉంటే ఇంతే చేస్తారా? ఇట్లా చేసి మీరు ఏం చేస్తారో జర కామెంట్ చేయండి అబ్బా. నాకైతే తెలియదు. నేనైతే వాళ్ళ కోసం ఇంత చేసినా కానీ మళ్ళీ నా మీదే రిటర్న్లో అలుగుతారు, ఇది చేసినావు మమ్మీ అది చేసినావు అని. మీరు ఎట్లా వాళ్ళని కన్విన్స్ చేస్తారో జర కామెంట్ చేయండి ప్లీజ్. ఇదైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అని అనుకుంటున్నా, పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో. చూడండి ఎట్లా పెడుతుండు ఫేస్ వాడు. ఇంకా వాళ్ళకి తినబెట్టి అయితే నేను ఇప్పుడు నాకు పెద్ద పని అంటే నా షాప్ రూమ్లోకి పోవాలి. ఎందుకంటే పండుగ టైంలో కూడా నేను పోలేను కాబట్టి ఈరోజు అయితే షాప్లోకి అయితే వచ్చేసిన. చూస్తున్నారు కదా, ఇవైతే బనానా క్లిప్స్ అండి, చాలా బాగున్నాయి. దీని ప్రైస్ నేనైతే మెన్షన్ చేస్తా మీకు. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ జస్ట్ 50 రూపీస్. ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్. ఇదొక మోడల్ అండి, చాలా అంటే చాలా క్వాలిటీ చాలా బాగున్నాయండి. ఇవైతే బనానా క్లిప్స్. మనకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఇందులో కవర్ అయిపోతుంది. మొత్తం షైనింగ్ ఉంటాయి చాలా. ఇంకా అలాగే ఇంకో కలెక్షన్ వచ్చేసి ఈ క్లిప్స్ అండి, ప్లక్కర్స్ లాంటివి. వచ్చేసి జస్ట్ 25 రూపీసే అండి ఈచ్ వన్ వచ్చేసి. మీకు ఒకవేళ ఇందులో మీకు కాంబో కావాలి అని అనుకున్నా నాకు వాట్సాప్ చేస్తే నేను వాట్సాప్లో మాత్రం మీకు పిక్స్ పంపిస్తాను ఏమేమి కావాలో. మినిమం ఆర్డర్ అయితే 99 రూపీస్ నుంచే ఉన్నాయండి. 99 రూపీస్ నుంచి మీకు కాంబో సెట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. నేను వేరే దాంట్లో కూడా నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను, ఇంకో వీడియోలో కాంబో సెట్స్ అయితే చూపెడతా. ఇవి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇంకో బనానా
క్లిప్స్ లాంటివి. ఇది వచ్చేసి ఓన్లీ జస్ట్ 15 రూపీసే అండి. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజెసే అండి. మినిమం 99 నుంచి 99 రూపీస్ ఆర్డర్ చేసినా మీకు అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంటుందండి. ఆర్డర్ చేయాలనుకుంటే మాత్రం నా నెంబర్ వచ్చేసి 8187075997 అండి. మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఇంకా అలాగే రేపు కాంబో అయితే చూపిస్తా, మిస్ చేసుకోకండి. ఇక్కడ చూస్తున్నారుగా, నేను చెప్పినా కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నా అని. ఇది ఒక బ్లౌజ్ నాదే అండి. యాక్చువల్గా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేద్దామని కటింగ్ చేసి పెట్టుకున్నా కానీ ఈ ఏమంటారు కొంచెం లేజినెస్ వల్ల ఈ బ్లౌజ్ దగ్గరికి అస్సలు పోలేను. బట్ ఈరోజు అయితే అనిపించింది ఎట్లా నన్ను వేసి కంప్లీట్ చేసేసుకోవాలి నా బ్లౌజెస్ అని. ఇంకా అందుకే ఇక్కడ చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్ ఉండాలంటే ఇక్కడ చూడండి, నేనైతే దాన్ని రివర్స్ తీసినాక మళ్ళీ టాప్ స్టిచ్ చేయని అవసరం లేదు. టాప్ స్టిచ్ చేయకుండా మనము మంచిగా ఇట్లా ఏమంటారు ఐరన్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటాము. కానీ ఎప్పుడైతే మనకి లేజినెస్ వస్తుందో ఉండనులే అన్న ప్రాబ్లం బాగా ఇబ్బంది పెడుతుంది నాకైతే. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను న్యూస్ పేపర్ వేసి స్టిచ్చింగ్ ఏమంటారు ఐరన్ అయితే చేస్తున్నా. ఎందుకంటే ఏమో చెప్పలేము, ముందే బనారస్లా క్లాత్ ఉంది కాబట్టి ఆయనతో పికిలిపోయింది అనుకో, చినిగిపోయింది అనుకో, పెద్ద బాధ. మళ్ళీ అట్లానే నేను పేపర్ వేసి నీట్గా ఐరన్ చేసుకుంటున్నా. ఇంతకుముందు అయితే నేను ఒక డ్రెస్కి అట్లా చేస్తే నాకు తెలియదు అన్నట్టు, తెలియకపోయేసరికి సడన్గా ఇట్లా ముడతలు అయింది. అప్పటి నుంచి అనుకున్న పేపర్ వేసి చేద్దామని. ఇంకా పేపర్ వేసి చేస్తే ఎంత నీట్గా వస్తుంది. మనం టాప్ స్టిచ్ కూడా వేయని అవసరం లేదు, అంత నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ నెక్ అయితే. నాకైతే ఫుల్ నచ్చింది. ఒక 2-3 టైమ్స్ నుంచి అయితే నేను ఇంకా ఐరన్ బాక్స్తో ఇట్లనే చేస్తున్నా. అంతకుముందు అంటే మామూలు బ్లౌజెస్కి అయితే ఇట్లా డైరెక్ట్ పెడుతుండే, కానీ ఇట్లాంటి బ్లౌజెస్కి అయితే పేపర్ వేసి పెడితే చాలా నీట్గా వస్తుంది. కొంచెం భయం కూడా ఉండలేదు. ఇంక ఇట్లా అయితే ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చింది చూస్తున్నారు కదా, చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. ఇక మళ్ళీ మనం టాప్ స్టిచ్ కూడా చేయని అవసరం లే, కొంచెం టాప్ స్టిచ్ చేస్తే ఇంకా ఇట్లా కనబడుతుంది, కానీ ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, క్లియర్గా కనిపిస్తుంది కదా. నాకు ఈ బ్లౌజ్ కంప్లీట్ కానికి టైం పడుతుంది. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్న రోజు మనం ఇలాంటి పెద్ద పెద్ద టాస్కులు పెట్టుకున్నామంటే అవి కుదరయి. నాకే అని కాదు, ప్రతి పేరెంట్స్కి అంతే, ప్రతి మదర్కి అంతే కావచ్చు. ఇక వాళ్ళు మమ్మీ అది కావాలి ఇది కావాలి అంటారు కాబట్టి నేను కూడా పెద్ద టాస్క్ ఏం పెట్టుకోలే. ఈ వీడియో అంటే ఈ బ్లౌజ్ ఫినిషింగ్ మొత్తం టోటల్ రేపు వ్లాగ్లో అయితే చూపెడతాను. అట్లనే రేపు వ్లాగ్లో నేను చెప్పినా కదా, ఏమంటారు కాంబో చూపెడతా అని, ఆ కాంబో సెట్ కూడా చూపెడతా. మీరు నచ్చిందనుకో మీరు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకోవాలంటే చెప్పినా కదా, స్క్రీన్ మీద కూడా నంబర్ ఇస్తాను. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8187075971 అండి. స్క్రీన్ మీద కూడా ఇస్తాను. మీకు నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోవచ్చు. అలా మినిమం ఆర్డర్ అయితే 99 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది. మరి అలాగే మీకైతే ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ అయితే లేదండి, ప్రతి ఆర్డర్కి ఫ్రీ షిప్పింగే ఉంటుంది. ఓకేనా అండి? ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే నా బిజినెస్ని కూడా సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, బ్లౌజ్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. రేపటి వ్లాగ్లో కంపల్సరీ మీకు బ్లౌజ్ ఫినిషింగ్ అయితే చూపెడతాను. అలాగే మీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మీరు ఏ వర్క్ స్కిప్ చేస్తారో కామెంట్ చేయండి.